ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సెంచరాన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. జావా ఎఫ్ఎస్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరులో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కింద ప్రొఫిషియన్సీ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కంపల్సరీ మీకు జావా పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ జావా ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ స్ప్రింగ్ సంబంధించి కానీ, హైబర్నేట్కి సంబంధించి కానీ, స్ట్రట్స్కి సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. జావా డెవలప్మెంట్ టూల్స్ సంబంధించి కానీ వీటికి మొత్తానికి మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన క్లియర్గా మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్ సచ్ యాజ్ MySQL, Oracle, SQL సర్వర్కి సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే టెస్టింగ్ చేయడం, డెవలప్ చేయడం, అంతేకాకుండా మెయింటైన్ హై క్వాలిటీ జావా అప్లికేషన్స్ని డెవలప్ చేయడం, అంతేకాకుండా డీబగ్ అండ్ రీసాల్వ్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్ టైమ్లీ మేనర్. సో డీబగింగ్ చేయడం కానీ, టెక్నికల్ ఇష్యూస్ వస్తే వెంటనే సాల్వ్ చేయడం కానీ, స్టే అప్ టు డేట్ విత్ యర్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ జావా టెక్నాలజీ. సో జావా టెక్నాలజీ పైన మంచి స్కిల్స్ ఉంటే వెంటనే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్స్ కింద స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ జావా, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది స్టార్టింగ్లోనే. సో దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 hours కంపెనీ నుంచి కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.